అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనంతపల్లి. మీరు చూస్తున్నారు బ్లెస్ వైలెస్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయన అయితే ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఆయన అయితే అఫీషియల్ ఒక ప్రెస్ నోటీస్ అయితే ఫీజు రింబర్స్మెంట్ విషయంలో అయితే రిలీజ్ చేశారు స్టూడెంట్స్ కోసం. సో ఏవైతే కాలేజీ కట్టాల్సిన ఫీజులు అయితే ఉన్నాయో ఆ ఫీజులన్నింటినీ కూడా డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్లకే వేస్తామని, స్టూడెంట్ అకౌంట్ ఇంకా బాధపడ్డాడు, స్టూడెంట్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అయితే చెప్పేశారు. సో క్లియర్ కాలేజీ కట్టాల్సిన ఫీజులన్నీ కూడా ఇకపై కాలేజీలకే వెళ్తాయని చెప్పి స్టూడెంట్లు అయితే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయరని చెప్పి అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన ప్రెస్ నోటీస్ కూడా ఇప్పుడు మన స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో కళాశాల ఖాతాలకి ఫీజు రింబర్స్మెంట్ నిధులు విధి విధానాలు రూపొందించండి అధికారులకు ఆదేశించిన మంత్రి లోకేష్. సో ఇకపై మన ఫీజులు ఏదైతే ఉన్నాయో కాలేజీకి కట్టాల్సిన ఫీజు డిగ్రీ, పీజీ, బీటెక్ ఏవైతే కోర్సులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఫీజులు అయితే డైరెక్ట్గా కాలేజీలకి అయితే వెళ్ళిపోతాయి. స్టూడెంట్ అయితే కూడా ఏదైతే రిలీజ్ అవ్వడు. సో ఈ యొక్క వీడియో ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి, అలాగే దీని ఒక ఫీజు రింబర్స్మెంట్ డీటెయిల్స్ ఇంకా ఎలా పడబోతుంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్